హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిన్నిస్ గ్లోబల్. నేను మీ గణేష్. తెలంగాణలో ఎన్నికల సమరం ఇక స్టార్ట్ అయిపోతున్నది. ఒక పక్కనేమో కోర్టుల కేసులు నడుస్తూ ఉన్నాయి, ఇంకో పక్కనేమో ప్రభుత్వం ఎన్నికలు పెడతా అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉన్నది. తీరా మరి అభ్యర్థులకు ఏ విధమైన ఫలితం రాబోతుందనే మీద ఉత్కంఠ. అసలు కోర్టుల కేసు ఉన్నప్పటికీ ఎన్నికలు జరుపుతాము అని చెప్పి ప్రభుత్వం అభ్యర్థులను కసరత్తు చేస్తూ ఉన్నది. తర్వాత ఏం జరుగుతుంది ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి జిన్నిస్ గ్లోబల్. ప్రతిక్షణం ప్రజల కోసం ఎప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. ఒక లైక్ చేయండి, అదేవిధంగా ఒక కామెంట్ కూడా వేసే ప్రయత్నం చేయండి. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హులే. ఒకసారి మళ్ళీసారి చదివే ప్రయత్నం చేస్తా. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హులే. ఇక చాలామంది దీని మీద ఆశలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది ఎట్లా అంటే దీన్ని ఎత్తేస్తారేమో, దీన్ని తీసేస్తారేమో, సర్పంచ్ అభ్యర్థులకు, ఎంపీటీసీ అభ్యర్థులకు పోటీ చేయడానికి నాకు అవకాశం కలుగుతుంది అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ దీని విషయంలో ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులే అని చెప్పి తీరా తేల్చేసింది. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయని గత ప్రభుత్వం చివరి నిమిషంలో ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ సర్కార్. చూడండి, చివరి నిమిషంలో ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ పాత నిబంధనతోనే ఈసారి ఎన్నికలు. అంటే గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ చట్టాన్ని ఎవరు సవరణ చేయలేదు. ఎవరైతే ముగ్గురు పిల్లలు ఉంటారో వాళ్ళని అదేవిధంగా పోటీ చేయకుండానే పక్కన పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో వీళ్ళు ఏం చేశారు అంటే మేము ఎత్తేస్తాం, అది తీసేసే ప్రయత్నం చేస్తాం అని చెప్పి వీళ్ళు మాట్లాడుకొచ్చారు. లాస్ట్కి వచ్చిన తర్వాత ఫైనల్గా చేతులు ఎత్తేసిర్రు. పాత నిబంధనతోటే ఈసారి ఎన్నికలు అని కరాఖండిగా చెప్పేసి ఇలా జరుగుతూ ఉన్న స్థానిక ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉంటే వారు అనర్హులు. ఎంపీటీసీ జడ్పీటీసీగా పోటీ చేసే వారిలో కొందరికి ముగ్గురు పిల్లలు ఉండడంతో వారందరూ ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. గతంలో ఈ చట్టాన్ని సవరణ చేస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా చేశారు. అయితే ఇప్పటికీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఇక నిబంధనను తొలగించడం కుదరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముగ్గురు అంతకన్నా ఎక్కువ పిల్లలు ఉన్నా వారి పోటీ చేయడానికి అనర్హులుగా జనాభా నియంత్రణ ఒకరు లేదా ఇద్దరు ఉన్న వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో 1995లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిబంధనలను తీసుకొచ్చింది. నాటి నుంచి నేటి వరకు గ్రామీణ సంస్థల ఎన్నికల్లో ఈ నిబంధన కొనసాగుతుంది. పట్టణ స్థానిక సంస్థల్లో ఈ నిబంధనను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తొలగించింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో మాత్రం కొనసాగించారు. 1995 మే 31 కంటే ముందు ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. కానీ 1995 జూన్ 1 నుంచి ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు అనర్హులు. ఈ అంశాన్ని సంబంధించిన సవరణ చేయాలని అనుకున్న చివరి నిమిషంలో ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. చూడండి, చివరి నిమిషంలో మీకు చేస్తాం దీన్ని సవరణ చేస్తాం ఎత్తేయాలి అని చెప్పి చాలామంది న్యూస్లో కూడా పబ్లిష్ చేసారు. ఈ ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయాలి, చాలామంది అభ్యర్థులు నిరాశలో ఉండిపోతున్నారు. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు. కాబట్టి అభివృద్ధి లక్ష్యంగా చేయాలి అంటే కొంతమందికి ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి దయచేసి ముగ్గురు పిల్లల సంబంధించిన నిబంధన ఎత్తేయాలి అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిరు. ఆ ధర్నాను మొత్తం ఎక్కడికెక్కడ పటాపంచలు అయిపోయింది. కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే వీళ్ళకు అర్హులాట. అయితే కొన్ని చట్టంలో మినహాయింపులు షరతులు కూడా ఉన్నాయి. దాని మీద చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి కాన్పులో ఒకరు పుట్టి రెండో కాన్పులో ఇద్దరు పుడితే పోటీకి అర్హులే. గుర్తుపెట్టుకోండి. అంటే చాలామంది ఎలా అంటారు అంటే మొదటి కాన్పులో ఒక అబ్బాయి అమ్మాయి పుట్టిన తర్వాత రెండవ కాన్పులో అంటే ట్విన్స్ పుట్టిరనుకో దానికి అర్హులుగానే భావిస్తారట. ఒక వ్యక్తి మొదటి భార్య ఇద్దరు పిల్లలు ఉండి ఆమె చనిపోయి రెండో భార్య రెండో పెళ్లి చేసుకుంటే ఆమెను మరొక సంతానం కలిగి భర్త ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. అంటే
ఇద్దరు భార్యలు, ఒక భార్య చేసుకున్న తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత ఆ భార్య చనిపోయి మళ్ళీ ఇంకొక భార్య కనుక చేసుకుంటే ఆమెకు ఇద్దరు పాపలు పుడితే ఆయన అనర్హుడుగా, అంటే ఇద్దరు భార్యలు 3 పిల్లలు ఆ విధంగా ఉంటే వీళ్ళు అనర్హుడైనట. కానీ ఆమెకు ఒకరే సంతానం కాబట్టి ఆమె పోటీ చేయవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి 3 పిల్లలు ఉండి అందులో ఒకరు చనిపోతే ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడే. మహిళలకు ఇప్పటికే 2 పిల్లలు ఉండి నామినేషన్ల పరిశీలన నాటికి ఆమె గర్భవతి అయి ఉండి ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడేనని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేస్తున్నది. అంటే ఒకవేళ 3 పిల్లలు ఉంటే ఒక పిల్ల అనారోగ్యంతో కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగి చనిపోయినప్పుడు ఆమె 2 పిల్లలు కనుక ఉంటే కంపల్సరీగా పోటీ చేయడానికి అర్హుడే. అంటే అలానే పిల్లలు ఏదో రకంగా మటన్ చేసో అది చేసో ఇది చేసో వస్తా అంటే కుదరని పని అది. ఒకవేళ ఇన్ కేస్ గర్భవతి అంటే గర్భంతో ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో లోపల ట్విన్స్ ఉన్నా సింగిల్ ఉన్నా ఎవరైనా విత్ డెలివరీ కాలేదు కాబట్టి 2 పిల్లలు ఉండి గర్భంతో ఉన్న ఆమె పోటీ చేయడానికి అర్హుడే. ఎందుకంటే కొత్త ప్రపంచానికి ఇంకా ఆ బాబు ఇంకా పరిచయం కాలేదు కాబట్టి ఆ బాబుది ఇంకా పూర్తి గ్యారంటీ ఇవ్వలేరు కాబట్టి మొత్తానికైతే వాళ్ళు పోటీ చేయడానికి అర్హుడే. ఇక ఈ పంచాయతీరాజ్ సవరణ చట్టంతో చాలామంది నిరాశ్రయులే ఉంటారు. ఎందుకంటే ఈ రోజులలో చాలామంది ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ఫస్ట్ ఒక 2 ఆడపిల్లలు పుట్టగానే సో నాకు సంతానం కావాలి, నాది వంశం పెరగాలి అంటే కనీసం నాకు అబ్బాయి కావాలి అని చెప్పి చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఒక కాన్పుకు చూడడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి టైంలో చాలామందికి ఈ పోటీ చేయడానికి మాత్రం వీళ్ళు చాలా అనర్హులుగా భావిస్తారనమాట. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అనుకోవచ్చు. కమ్సే కమ్ దీన్ని లాస్ట్ వరకు తీసుకొచ్చి ఎత్తేస్తాం దీన్ని సవరణ చేస్తాం అని చెప్పారు. లాస్ట్కు ధర్నాలు చేసారు. దీని మీద ఆలోచిస్తామని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది. లాస్ట్కి వచ్చినాక ఏం చెప్పింది, చివరి నిమిషంలో ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ సర్కారు. చివరి నిమిషం అంటే ఎలక్షన్ వచ్చే టైం వరకు దీన్ని ప్రతిపాదనను ఆపి మురుగబెట్టి లాస్ట్కి వచ్చిన తర్వాత ఇది చెల్లదు, మాతోని కాదు అని చెప్పి ఎత్తేసింది. పాత నిబంధనతోనే ఈసారి ఎన్నికలు చేస్తాం అని చెప్పి స్పష్టంగా చెప్పేసింది. మొత్తానికైతే సర్పంచ్ అభ్యర్థులారా, ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులారా, ఇది 3 పిల్లలకు సంబంధించిన పూర్తి సమాచారం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జీనస్ గ్లోబల్ చూస్తూనే ఉండండి. మీ ప్రమోషన్స్ కోసం జీనస్ గ్లోబల్ని సంప్రదించండి. నమస్తే, జై హింద్.